రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తి జగన్ రెడ్డి. గతంలో చూస్తే ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఏ హామీలకి కూడా అంటే కనీసం కట్టుబాటు లేకుండా ఆయనకి నచ్చినట్టుగా ఆయన చుట్టూ ఉన్న కోటరీ సంక్షేమం కోసం చూశాడు. ఈరోజు అదే ప్రెస్ మీట్లో సంక్షేమం అని కూడా పలకలేకపోతున్నాడు. అటువంటి వ్యక్తి అంటే పదవి ఎప్పుడు కూడా కష్టంతో రావాలి, కష్టం తెలుసుకొని రావాలి. ఆయనకి పదవి లక్కీగా వచ్చింది. వాళ్ళ నాన్నగారి చరిత్ర, వాళ్ళ తాతగారి చరిత్రను పెట్టి ఆయన పదవి రావడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాదే, ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనేది చేసి చూపించారు, చవి చూపించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు ఎలక్షన్కి ముందే ప్రజల తీర్పుని ఆయన గెస్ చేసి ఆయన చెప్పడం జరిగింది. నిన్ను అదల్ పాతాళానికి తొక్కుతాను జగన్ రెడ్డి అని చెప్పాడు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం నేను నిలబడతాను, నేను క్వశ్చన్ చేస్తాను, ఎక్కడికైనా సరే నేను వచ్చి నినాదిస్తాను, నిలదీస్తాను అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉండేటప్పుడు కూడా ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోని ఎవరైనా ఉన్నారు అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు. ఆ సామాన్యుడు గొంతు ఈరోజు ఎక్కడ చూసినా సరే అంటే దిక్కులు పెక్కటిలా ప్రతిధ్వనించేలా చేశారని అంటే ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు. నీకు మీ నాన్నగారి తాలూకా దీన్ని చూసి ఒకసారి లక్కీగా అవకాశం అధికారం వస్తే ఆ వచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని అంటే నేను మళ్ళీ కావాలంటే ఇక్కడ నీ కోసం మళ్ళీ నేను కార్పొరేటర్గా నిలబడతాను. పార్టీలు లేకుండా, ప్రాంతం కాకుండా, మతాలు లేకుండా మీరు నా మీద పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచి మీరు అప్పుడు కార్పొరేటర్ పదవిని దుయ్యబట్టండి. కార్పొరేటర్ పదవిని అన్నది చులకనగా మాట్లాడండి. ఎందుకంటే ఈరోజు మౌలిక వసతుల్లో భాగము ఒక మనిషికి ఇవ్వాల్సింది ఏటు కానీ నీరు కానివ్వండి, అలాగే రోడ్డు కానివ్వండి, యూజీడీ కానివ్వండి, మౌలిక వసతుల్లో భాగమైన ప్రతిదీ కూడా లైట్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అది స్థానిక సంస్థల మీద ఉంటుంది. అది స్థానిక సంస్థల మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఈ లోకల్ గవర్నెన్స్ అని అన్నది ఈరోజు పెట్టింది కాదు. బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఈ లోకల్ గవర్నెన్స్ అన్నది చాలా కీలకమైన ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. అటువంటి లోకల్ గవర్నెన్స్లో ఉన్న వారిని మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ లోకల్ బాడీకి కానివ్వండి, ఈ జ్యుడిషియరీకి కానివ్వండి, ఈ ఫోర్త్ ఎస్టేట్కి కానివ్వండి ఎంతో 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 ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కొన్ని వందల 130, 140 కోట్ల జనాభా ఉన్న ఈ యొక్క భారతదేశం ఎంత శాంతియుతంగా సస్యశ్యామలంగా ఉంది. ఎందుకంటే మనలో పావువంతు లేని ఎన్నో దేశాలు, ఎన్నో కంట్రీలు తిండి కోసమును పనిచేసే కష్టం కోసము కూడా గన్నలతో కాల్చుకొని సాంప్రదాయాలు ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా ప్రతి ఒక్క మనిషి కూడా స్వేచ్ఛ, స్వతంత్రతతో ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉంటున్నారు అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన. ఇటువంటి రాజ్యాంగంలో ఉండి మీరు రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాల కీలకమైన పదవి చేపట్టిన తర్వాత కూడా మీరు ఇవాళ రాజకీయంలో ఇటువంటి పాటలన్నీ మాట్లాడడం చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి వ్యక్తిగా మేము 5 సంవత్సరాలు పట్టం కట్టి పట్టాభిషేకం చేశామని చెప్పి ప్రజలందరూ కూడా చెంపలు వేసుకొని చెప్పులు తీసుకొని వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు. మీలాంటి వ్యక్తిగా ఇచ్చారని చెప్పేసి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకో జగన్ రెడ్డి. ప్రజలకి మంచి చేద్దామని మంచి మాటలు, ఎందుకంటే నీకు ఏదైనా సరే అవకాశం ఉన్నదని అంటే నీ చుట్టూ ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పి నువ్వు ఎలాగైతే పాటు పడుతూ నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి పాటుపడిన దాంట్లో సగం పోరాటం నువ్వు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం చేసుంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు ప్రత్యేక హోదా కూడా ఇచ్చింది. నీ పర్సనల్ కోసం నీ తాలూకా ఏదో థ్రెట్టింగ్ ఉందని చెప్పేసి నీకు కావాలనుకున్నది దాంట్లో నువ్వు ఆలోచిస్తున్నా కానీ ప్రజలకి కావాలని ఏ రోజు కూడా ప్రజలకు కావాలని కోణంలో ఏ రోజు కూడా నువ్వు ఆలోచించట్లేదు. కాబట్టి 151 స్థానాల నుంచి ఈరోజు నువ్వు 11 స్థానాలకు పడిపోయావు. అలాగే రాబోయే రోజులు ఈ 11 స్థానాల్లో నుంచి ఒక స్థానంకే పడిపోతావు అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని అటు కార్పొరేటర్కి కానివ్వండి, ఎమ్మెల్యేకి కానివ్వండి, ఎంపీకి కానివ్వండి, పదవి ప్రజాప్రతినిధి అన్నది పబ్లిక్ ప్రజాప్రతినిధి హోదా ఏంటి? పబ్లిక్ రిప్రజెంటేషన్ నువ్వే గౌరవించలేనప్పుడు రేపొద్దున నిన్ను ఇంకెవరు గౌరవిస్తారు? పబ్లిక్ రిప్రజెంటేటివ్ని గౌరవించడం, రెస్పెక్ట్ చేయడం. ఎందుకంటే 4th ఎస్టేట్లో లెజిస్లేటివ్ అని అన్నది చాలా కీలక పాత్ర. అటువంటి కీలక పాత్ర పోషిస్తున్న చిన్న స్థాయి పదవి ఈ కార్పొరేటర్ లోకల్ బాడీ.
అటువంటి లోకల్ బాడీలో నుంచే ఫస్ట్ మనకు మౌలిక వసతులు అన్నీ కూడా మన జీవీఎంసీ లోకల్ బాడీల నుంచే లోకల్ గవర్నెన్స్ నుంచే వస్తాయి. నువ్వు తాగే నీరు కూడా నీ ఏరియాలో నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలియదు, అటు బెంగళూరు పారిపోయావో తెలియదు, లేదంటే కడప పులివెందుల్లో ఉన్నావో తెలియదు, అక్కడైనా సరే లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ వాటరే నువ్వు తాగేది, దాన్ని కూడా ఇచ్చేది నీకు కార్పొరేటరే. అది నువ్వు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి మీకు మీడియా ద్వారా మరొకసారి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే 1 టౌన్లో కేసు కూడా పెట్టవలసి వస్తుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను.